Hello friends, welcome to Friday Night Horror Show. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్తా. మేరీ అనే ఒక అమ్మాయి పేరెంట్స్ నుంచి సపరేట్గా ఉండి జాబ్ చేసుకుంటుండే. సో వీకెండ్స్లో వీళ్ళకి హాలిడే ఉంటుంది, సాటర్డే సండే. సో సాటర్డే ఏమవుతుందంటే వాళ్ళ పేరెంట్స్ని కలవడానికి వస్తూ ఉంటుంది. వాళ్ళు పేరెంట్స్ ఉండేదేమో ఊర్లో, విలేజ్ టైప్లో, తినేమో సిటీలో పనిచేస్తుంది. సో ఎవ్రీ సాటర్డే తన పేరెంట్స్ని కలవడానికి వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఏమవుతుందంటే తన పేరెంట్స్ని కలుస్తుంది. సో అనుకోకుండా సడన్గా సండే రోజు మార్నింగే రావాలని వాళ్ళ కంపెనీ నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళ ఊరు నుంచి సిటీకి వచ్చే మధ్యలో ఒక హైవే ఉంటుంది. ఆ హైవే అనేది చాలామంది చెప్తూ ఉంటారు నైట్ పూట జర్నీ చేయొద్దు అని, అక్కడ ఒక విధమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయని. సో తిను ఏం చేస్తుంది, ఎప్పుడు నైట్ జర్నీ చేయదు. కానీ ఆ రోజు సడన్గా కాల్ వచ్చి ఎమర్జెన్సీ రావాలి సండే మార్నింగ్ షిఫ్ట్కి అనగానే ఇక ఏం చేయలేక ఇక తప్పదన్నట్టు నైట్ జర్నీ స్టార్ట్ చేస్తుంది 8 o'clockకి. తన ఓన్ కారే. సో ఆ కార్ నుంచి బయలుదేరి సగం దూరం పోతుంది. సగం దూరం పోగానే వాళ్ళకి ఆ హైవే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ హైవే ఎట్లుంటుంది అంటే సడన్ టర్నింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన యాదగిరిగుట్ట, తిరుపతి పోతుంటే ఎట్లా టర్న్స్ ఉంటాయో అలా సడన్ టర్న్స్ ఉంటాయి. జస్ట్ ప్లస్ మంచు కూడా చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో 30 feet అవే, అంటే అంత దూరంలోనే కనిపిస్తూ ఉంటుంది. అందుకే స్లోగా పోవాలి, అది యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సరే అని కార్ స్లో చేసుకొని మెల్లగా వెళ్తూ ఉంటుంది. మెల్లగా వెళ్తూ ఉంటే ఎంత డీప్గా లోపలికి వెళ్తూ ఉంటుందో అంత భయంకరంగా మారుతూ ఉంటుంది. చెట్లు అని, ఆ మంచు, అసలు వెహికల్స్ రావు, ఎక్కడనో ఒక చిన్న లైట్లు కనిపించడం అంతే. సో తినేం చేస్తుంది, అలా వెళ్ళుకుంటా రేడియో పెట్టుకొని వినుకుంటా వెళ్తూ ఉంటుంది. అయితే సడన్గా లెఫ్ట్ సైడ్లో వెళ్ళేటప్పుడు ఒక బ్లాక్ షాడో, కోట్ వేసుకొని, హుడీ ఉంటుంది కదా పైన వేసుకోవడం, అది వేసుకొని స్టిఫ్గా నిలబడతాడు, కదలకుండా. బొమ్మ ఎట్లా నిలబడతాడు అట్లా నిలబడతాడు. ఆ కార్ వైపు చూడడు, స్ట్రైట్గా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే తిను ఎవరో మనిషి ఉన్నాడు, కార్ గిట్లా ఖరాబ్ అయిందేమో, హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంటుంది. కానీ తను ఆ కార్లో మెల్లగా వెళ్తూ ఉంటుంది. కానీ వాడు చేయి చూపియాడు ఆపమని, ఏమీ రెస్పాన్స్ ఇవ్వడు, జస్ట్ నిలబడతాడు స్టిల్గా. తినకెందుకో డౌట్ వస్తూ ఉంటుంది, ఆపుదామా వద్దా అని. కానీ ఆపదు, మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాడేమీ చేయి చూపించలేడు, హెల్ప్ అడగలేడు. సో కొద్ది ముందుకు పోయి వెనక తిరిగి చూస్తే అట్లనే నిలబడి ఉంటాడు. సరే అని వెళ్ళిపోతుంది. ఇంకా కొద్ది దూరంగా వెళ్ళంగానే అదే మనిషి రైట్ సైడ్కి నిలబడతాడు. ఇందాక లెఫ్ట్ సైడ్కి నిలబడ్డాడు కదా, ఇప్పుడు రైట్ సైడ్కి నిలబడతాడు. తను చూసి షాక్ అవుతుంది. ఈసారి ఏంది, ఇటు సైడ్ స్టిల్గా నిలబడ్డాడు. అయితే ఈమె ఏం చేస్తుంది, వాడిని చూడొద్దు అని టెన్షన్లో మెల్లగా నడుచుకుంటూ పోతాం. చూడొద్దంటే మనకి పురుగులు వేస్తుంది కదా, ఏదన్నా చేయొద్దు అంటే చేయాలనిపిస్తుంది. అట్లనే చూడొద్దు అంటే వాడి వైపు చూస్తుంది. ఇట్లా తిరిగి చూసేసరికి వాడు కూడా ఆమెను చూస్తాడు. ఇక చూడంగానే సడన్గా ఆమె జలక్ తిని ఇట్లా మళ్ళీ ఆమె చూడనట్టు చూసి కార్ నడిపించుకుంటూ వెళ్తూ ఉంటుంది. వాడేమో ఇక కార్ని ఇట్లనే చూస్తూ ఉంటాడు. ఇక ఆమెకు టెన్షన్, అరే షట్ ఏంది పోయి అనవసరంగా చూసినా అని. సో అట్లనే మెల్లగా వెళ్తూ ఉంటే ఈసారి కరెక్ట్ కారు రోడ్డు మధ్యలో నిలబడితే ఈమెకు చూసి ఇక టెన్షన్స్, అమ్మో ఈడు వచ్చి డైరెక్ట్లీ నిలబడ్డాడు, ఇప్పుడు ఏం చేయాలని. కార్ ఆపలేదు. ఆపితే ఇప్పుడు ఆపకుంటే వాడిని గుద్దొచ్చు, ఆని గుద్దితే మళ్ళీ కేసు, ఇవన్నీ టెన్షన్. అయితే ఏం చేస్తుంది, వెళ్తూ హార్న్ కొడుతూ ఉంటుంది. జరగడాడు, అసలు కదలికనే చేయడు, అట్లనే నిలబడి ఉంటాడు స్టిల్గా. ఈమె ఏం చేస్తుంది, కొద్ది దూరం పోయి కార్ ఆపుతుంది. కార్ ఆపంగానే వాడు మెల్లగా హెడ్ ఇట్లా పైకి లేపి ఆ కార్ ఆమెని చూస్తాడు. ఆ కళ్ళ అనేదంట నల్లగా ఉంటాయంట మొత్తం. అది ఏదైతే ఆమెను చూస్తాడో ఆ కళ్ళు అన్నీ నల్లగా ఉంటాయి, అసలు వైట్ అనేది ఉండదు కళ్ళలో. సో ఏం చేస్తారు,
ఆమె అది చూసి షాక్ అయ్యి వెనకకి తీస్తుంది. వెనకకి రివర్స్ కొడుతుంటే వెనకకి వెళ్ళి కూడా వచ్చి నిలబడి ఉంటాడు. షాక్ అవుతుంది, ముందుండే కదా వెనకని. వెనక చూస్తే వెనక నిలబడి ఉన్నాడు, ముందు చూస్తే ముందు లేడు. మళ్ళా ముందుకు తీసేసరికి మళ్ళీ ముందుకు వచ్చి ఉన్నాడు. అమ్మా ఇది కాదు ఇట్లా అని ఏం చేస్తుంది, ఇక స్టార్ట్ చేస్తుంది గుద్దుతామని చక్కగా ఆయన దగ్గర పోయి జస్ట్ ఇట్లా రైట్ కట్ కొడతాం కదా మనం, బైక్ ఇట్లా స్టంట్లు చేస్తాం కదా, పొరాళ్ళు మస్తు చేస్తారు ఇట్లా. సో అట్లా కట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది. ఆ వెనకకైతే తీస్తుందో, నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా, కారు వెనకకు తీస్తుంది కదా, వెనకకు తీసినప్పుడు ఏదో గుద్దుకున్నట్టు అనిపిస్తుంది కార్కి. అయితే కార్కి వెనక గుద్దుకున్నట్టు అనిపిస్తే వెనక తిరిగి చూస్తే కార్లు ఏముండదు. వాడు ఉంటాడు కదా, వాడేమో కొద్ది దూరంలో ఉంటాడు. అదే ఇటు ఏముందని, ఏదైనా యానిమల్ వచ్చిందా అనేది ఫీల్ అవుతుంది, అనుకుంటుంది. సో ఇట్లా కాదని మళ్ళీగా ముందుకు ఫాస్ట్గా తీసుకుపోయి ఇక కట్టు కొట్టి అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక మెల్లగా ఎట్లనో అట్లా ముందుకు పోతూ ఉంటుంది. మంచి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్లో కూడా పోలేదు. సో అట్లనే మెల్లగా పోతే కొద్ది దూరం అయినాక హైవే వస్తుంది, మళ్ళీ క్రాస్ హైవే. ఆడికి వస్తే ఇక లైట్గా అక్కడక్కడ కార్లు కనిపిస్తాయి, లారీలు కనిపిస్తాయి. అప్పుడు జర్ర కుదటపడి ఇంటికి పోతుంది. నెక్స్ట్ డే ఇంటికి పోయి అలసిపోయి ఉంటుంది, బాగా పడుకుంటుంది. ఇక నైట్ అంతా పడుకున్నాక కల వస్తూ ఉంటుంది, ఏంది నిజంగానేనా నాకు జరిగింది, నిజమేనా కాదా అని. అయితే పొద్దున్న లేచి కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే పెద్ద డెంట్ పడి ఉంటుంది, ఏదో పెద్ద రాడ్కి తాకినట్టు, ఏదో కార్ క్రాష్ అయినట్టు. కానీ అక్కడ చూస్తే ఏం కాలేదు ఆమెకి. సో ఇది నా భ్రమనా ఏంది, ఇది కార్ డెంట్ పడ్డది అంటే ఏదో ఒకటి జరిగే ఉంటుంది అన్నట్టు పోలీస్ కంప్లైంట్ ఇద్దామా వద్దా అని చాలా ఫీల్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ డ్యూటీ అయిపోయాక ఫ్రీ అయిన రోజు నెక్స్ట్ డేనే మార్నింగే ఫ్రీ అయినాక మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్తుంది. అసలు ఏమైనా యాక్సిడెంట్ అయినట్టు ఏమైనా ఉన్నాయా అనవాళ్ళు అని. కానీ అక్కడ ఏమి ఉండదు. పోలీస్ కంప్లైంట్ చేద్దామంటే పోలీస్కి ఏం చెప్పి ప్రూఫ్ ఏం చూపించాలన్నది పోలీసు వాళ్ళు నమ్మరు, అట్లా ఇట్లా అని. సో ఇక తను ఏం చేస్తుంది, ఇక అప్పటి నుంచి ఒకటి అనుకుంటుంది, నైట్ పూట జర్నీ చేయొద్దు, ఆ ప్లేస్ నుంచి అస్సలే చేయొద్దు అన్నట్టు ఒకటి ఫిక్స్ అయిపోయి తర్వాత ఆడికి ఇక తను ఇక ఆ ప్లేస్కి ఎప్పుడు నైట్ జర్నీ చేయదు, ఓన్లీ మార్నింగే చేస్తుంది. సో ఇది తినకు జరిగిన స్టోరీ. సో మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము. సో మీ ముందుకు వచ్చే స్టోరీస్ అన్నీ రియల్గా జరిగినవే ఉన్నాయి. కాకపోతే మీకు నిజంగానే డెడ్లీ స్టోరీస్ లైక్ సడన్లో వచ్చేసిండు, సడన్లో పీక పట్టుకుని సడన్గా కనిపించి అట్లా ఏమి ఉండదు. జస్ట్ మనకి ఇప్పుడు ఎట్లా అంటే సైకోలు ఉంటారు కొంతమంది, ఆ సైకోగాన్లు రాత్రిపూట చూస్తేనే వాళ్ళు స్టిల్గా మనని గురాంచి చూస్తే ఎట్లా ఉంటుంది ఫీలింగ్, అదే ఫీలింగ్ స్టోరీసే ఉంటాయి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లు కంపల్సరీ చేయండి. నేను ఏం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో సజెషన్స్ కూడా ఇవ్వండి, ఎట్లాంటి స్టోరీస్ కావాలో చెప్పండి. మీకేమైనా నిజంగా జరిగిన సంఘటనలు ఉంటే కూడా మాకు షేర్ చేయండి, సో దట్ మేము మీకు కూడా కన్వే చేస్తాం ఈ ఛానల్లో. సో అంటిల్ దెన్, గుడ్ బై, జై శ్రీరామ్.